చెప్పండి, ఇక్కడ కడపలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ రెడ్డి గారా, షర్మిల గారా? అవినాష్ రెడ్డి గారు. ఆయన ఎందుకు గెలుస్తారంటారు? ఆయన అంటే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన గెలుస్తారు. ప్రతినిత్యం ఉదయం నుంచి అందరికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాడు కాబట్టి ఆయన గెలుస్తారు. మరి ఆయనకి పోటీగా షర్మిల ఉన్నారు, ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? మామూలు ఇంకా పోటీ అంటే ఇంకా మామూలు అందరూ అన్ని పార్టీలు ఉంటాయి, టీడీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, మామూలే. కానీ షర్మిల ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, పైగా సొంత ఇంట్లో నుంచే పోటీకి వస్తున్నారు కాబట్టి మరి ప్రజలు ఎలా ఈసారి చేయబోతున్నారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగా చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున అవినాష్ రెడ్డి అన్న రామ్ లక్ష్మణ్ తోడున్నారు కాబట్టి కంపల్సరీగా ఇద్దరు గెలవబోతారు. గవర్నమెంట్ కూడా వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. షర్మిల కానీ సునీత కానీ అవినాష్ గారి పైన చాలా కామెంట్స్ చేస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు వీటిని? నిజమంటారా? మామూలు ఇంకా ఎన్ని కామెంట్స్ అంటే ప్రతిపక్షం కూడా ఒకే ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు కదా, జనం ఏమనుకుంటున్నారు? జనం ఏం లేదు, ఏమనుకోలేదు, మామూలుగా ఈ పార్టీకే ఓట్లు వేస్తారు, ఈయనే గెలిపించుకుంటారు వైఎస్ఆర్సీపీని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పక్కా మళ్ళీ సీఎం అవుతారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ముఖ్యమంత్రి గారిది? మా ముఖ్యమంత్రి ఇప్పుడు మేము పిల్లప్పుడు మేము చిన్నప్పటి నుంచే మేము మా పెద్దోళ్ళు ఉన్నప్పటి నుంచి ఆయన దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి మేము ఇదే పార్టీలో ఉన్నాం. ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మాకు ఇంత దూరంలో ఎంత కడనే పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు ఆయన ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే అని మేము మాకు ఒక ఇంట్లో ఒక అన్నదమ్ముల మాదిరే ఆయన. అట్లా ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయంటారు గత 5 ఏళ్లలో? డెవలప్మెంట్ బ్రహ్మాండది. నీటి విషయంలో అయితే బ్రహ్మాండది. లేకపోతే పోయిన టీడీపీ గవర్నమెంట్లో అయితే చాలా కసాట్లు పడి నీళ్లు లేక కసాట్లు పడి, ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల రైతులు కానీ అందరూ కానీ వైఎస్ఆర్సీపీకి మద్దతు. ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి? 135 1 పార్టీ వాళ్ళు వస్తారు. మీ పేరు బాబాయ్ గారు? పేరు కిట్టుడు. ఇక్కడ కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ రెడ్డి. ఆయన ఎందుకు గెలుస్తారు? అన్ని అభివృద్ధులు అయ్యి బాగా చేస్తాడు కాబట్టి గెలిచాడు. ప్రజల్లో ఉంటారు ఆయన? ఉన్నారు. మరి షర్మిల కూడా ఈ ఎన్నికల్లో పోటీలో ఎలా ఉండబోతుంది మరి? వాళ్ళు చేస్తారు, వాళ్ళ పైతం వాళ్ళు చేసుకున్నారు. అవినాష్ రెడ్డి గెలిచాడు. అవినాష్ గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు కదా, షర్మిల కానీ అవన్నీ చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ప్రజలు నమ్ముతున్నారంటారు అవన్నీ? నమ్మి గెలిచాడు. ఎంత మెజారిటీ వస్తుందంటారు అవినాష్ గారికి? మెజారిటీ ఏమో వచ్చాయి, గెలిచాడు. మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? జగన్ గారి గురించి? జగన్ సార్ చెప్పలేదు, అన్ని బాగా చేస్తాడు కాబట్టి కంపల్సరీ గెలిచాడు. ఎన్ని సీట్లు వస్తాయండి 175కి? 75 175 రాకుండా 140 వచ్చాయి. 140 వచ్చాయి.